ఎందుకు ఇస్తా ఉన్నాడు? ఓకే ఓకే కరెక్టే. ఈయన ఏమంటాడంటే, ప్రభువా ఏంది ఇది, నాకెందుకు చనిపోతే బాగుండు అనుకుంటాడు. చనిపోతే బాగుండు అని అనుకున్నప్పుడు మరి దేవుడు ఎలైషాని ఎన్నుకోమంటాడు. అప్పటి నుంచి ఎలైషాని ఎన్నుకుంటాడు. సో ఆ రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. మీరు కూడా ఎప్పుడైనా కానీ నా జీవితం జాలు సస్తే బాగుండు అంటే రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు చూసి దేవుడు. కాబట్టి మీరు అనకండి అలా, ఓకేనా? ఏ శ్రమనైనా మరి ప్రభు పేరట తట్టుకోవడానికి సిద్ధపడండి. అప్పుడు ఎలైషాతో ఎలైజా అంటాడు, నువ్వు ప్రభు నన్ను ఫస్ట్ గిల్గాలుకి పంపించిండు, మరి నేను గిల్గాలుకి పోవాలంటే ఎలైషా ఏం చేస్తాడు? ఎలైజా వెంబడే పోతాడు. పోయినా కానీ మళ్ళీ అక్కడ ఆగిపోడు. దాని తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి మరి బెత్తేల్కి దేవుడు నన్ను పంపిస్తా ఉన్నాడు అంటాడు. బెత్తేల్కి పంపిస్తా ఉన్నాడంటే ఎలైషా అక్కడికి కూడా ఏం చేస్తాడు? ఎలైజా తోటి పోతాడు, అంటే విడవాడు. మరి అక్కడి నుంచి ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న తర్వాత దేవుడు నన్ను ఎరికో పంపిస్తా ఉన్నాడు అంటాడు. అంటే అప్పుడు కూడా ఎలైషా ఏం చేస్తాడు? ఏలియాతోటి ఏం చేస్తాడు? ఎరికో వరకు పోతాడు. ఎరికో దగ్గరికి పోయిన తర్వాత దేవుడు అంటాడు ఎలైజాతో, నువ్వు యోర్దాన్ దగ్గరికి పో అంటాడు. యోర్దాన్ దగ్గరికి పోమంటే ఎలైషా కూడా ఏం చేస్తాడు? ఆయన ఎంబట ఎక్కడి వరకు పోతాడు? యోర్దాన్. ఎన్ని చోట్లకు పోయిండు ఇప్పటి వరకు? బెత్తేల్, అదే ఫస్ట్ గిల్గాలు, రెండోది బెత్తేలు, దాని తర్వాత ఎరికో, ఎరికో నుండి యోర్దాన్ దగ్గరికి పోతాడు. నిజంగా ఎంత పట్టుదల ఇతనికి ఉన్నట్టు చెప్తా. అక్కడ ఎలైషాకి తెలిసిపోతుంది ఏంటంటే నా యజమానుని అంటే మాస్టర్ని లేదా ఎలైజాని దేవుడు మరి తీసుకొని పోతా ఉన్నాడు. అంటే మరి ఈయన వెంబడే ఉంటాడు అన్నమాట, వదలడు పట్టుదలతో. ఇక్కడ ఎలైజాకి తెలిసిపోతుంది ఈయన ఇక నన్ను వదిలేటట్టు లేడు అని అంటాడు. అప్పుడు ఎలైజా మరి ఎలైషాతో అంటాడు, ఎందుకైనా నన్ను వెంబడిస్తున్నావు నువ్వు, ఏమైనా కావాలి నీకు అంటాడు. ఇది మనం చదవవలసిన వాక్యం. మనం రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఏం కావాలి అని ఎలైజా అడుగుతాడు. ఎన్నో వచనం అది? 9వ వచనం. 9వ వచనం మనం చేద్దాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు ఏమడుగుతా ఉన్నాడు? మనం అందరం చేద్దామా ఇది? ఏమడుగుతా ఉన్నాడు? నీ మీదున్న ఆత్మలో నాకేం కావాలి? 2 పాళ్ళు కావాలి. అంటే 2 పాళ్ళు అంటే అర్థమైంది? 2 రెట్లు. ఇంకేమనుకుంటారు? డబ్బులా? ఓకే. ఇంకెవరైనా ఏమన్నా అంటారా? లేలే 2 రెట్లు అంటే 2 పాళ్ళు అంటే 2 రెట్లే అంటే జర తెలుగులో మనకు అది పాళ్ళు అని ఉన్నది కదా, డబుల్ పోర్షన్. ఓకేనా? సో 2 పాళ్ళు కావాలంట. అంటే ఆయన మీద 100 రూపాయలు ఉంటే 200 కావాలని అంటా ఉన్నాడు. 2 పాళ్ళు కావాలని అంటా. ఈయన కోరిక నిజంగా. మరి ఈ యొక్క కోరిక మనకి ఎంతమందికి ఉన్నది? నిజంగా ఎవరైతే మరి ఈ మందిరాన్ని కట్టుట్లో ఏదో దేశం నుండి వచ్చి మరి వారు ఇక్కడ కష్టపడి త్యాగం చేసి కుటుంబంని అంతా మరి
బంధువులని, వారి దేశస్తులను వదిలిపెట్టుకొని ఇక్కడ వచ్చి మరి ఎంత కష్టపడ్డారు వారు. వారి ఉన్న బోట్ పైన ఉన్నది. నిజంగా బోట్ని చూస్తూ ఉంటే మీకేమైనా అనిపిస్తుందా అని అనిపిస్తుంది నాకు. ఏదో బోట్ బాగున్నది అని ఉన్నదా? లేకుంటే మీలో ఎవరికైనా కానీ నిజంగా ఏ సేవకులైతే మరి ఇక్కడ పనిచేశారు, ఆ సేవకుల కంటే రెండంతల ఆత్మ లేదా 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయాలని ఎవరికైనా కోరికుందా? అట్లా దాన్ని చూసినప్పుడు ఏదైనా దేవుని సేవకుడు మీ మధ్యలో వచ్చినప్పుడు అలాంటి డిజైర్ ఉందా? ఎందుకు సంఘం ఈ స్థితిలో ఉందో తెలుసా? అలాంటి డిజైర్ లేదు, అలాంటి ఆశ లేదు. ఏది? నాకు 2 పాళ్ళు కావాలి. ప్రభా, ఎవరైతే సేవకులు మీ సేవ చేశారో వారికంటే నాకేం కావాలి? 2 పాళ్ళు కావాలి. సంఘాలన్నీ ఈ స్థితిలో ఎందుకున్నాయంటే మాకెళ్ళి వస్తుంటారు పోతుంటారు, కానీ ఆ డిజైర్, ఆ ఒక్క ఆశ ఎందుకు ఇలా ఉన్నది? వారంతా కష్టపడ్డా కానీ. ఇంకా నేను చరిత్ర చెప్తా ఉన్నాను. పోయిన వారం నేను జెరెమియా వారి తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడ్డారని చెప్తా ఉండే. వాళ్ళు ఎలా కష్టం, ఇంకా చాలామంది సాక్ష్యం కూడా చెప్తా ఉండే. నిజంగా వాళ్ళంతా కష్టపడ్డారు కదా. మరి మీకు అలాంటి డిజైర్ ఉందా? ఎందుకు ఇలా ఉంది? సంఘం ఇలా ఉండడానికి కారణం ఏంటి? నిజంగా చాలా మట్టు క్రైస్తవం ఇలా ఉండడానికి కూడా కారణం ఏంది అంటే, ఎవరైతే దేవుని సేవకులు ఉన్నారో వచ్చిన నెక్స్ట్ తరం వారికి అలాంటి ఒక ఆశ లేదు. ఒకవేళ అలాంటి ఆశ లేకుంటే మనం అడగాలి, ప్రభువా నాకు 2 పాళ్ళు దయచేయి. ఎందుకు? ఎలైషా మరి అలా చేసినందుకు పరిచర్య అనేది ఏమైంది? కొనసాగించింది. ఎలైజా కంటే నిజంగా డబుల్ అద్భుతాలు ఎలైషా చేశాడు ఎలైజా కంటే. నిజంగానే మనకు కూడా అలాంటి ఒక ఏమంటారు కోరిక ఉండాలని దేవుని సేవకునిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవేళ లేకుంటే ఆ కోరిక నడుకోండి. ప్రభా, మాకు 2 పాళ్ళు కావాలి, డబుల్ పోర్షన్ కావాలి, మాకు అట్టి డిజైర్ దయచేయి. చూడండి, ఈయనకి ఆ డిజైర్ ఎంత పట్టుదలతో ఉన్నది కదా. ఫస్ట్ గిల్గాల్కి వస్తాడు, విడిచిపెట్టాడు. నో, నాకు కావాలి, నేను నడుస్తా అంటాడు ఆయన వెంబడి. తర్వాత బెత్తేల్కి వస్తాడు, బెత్తేల్ నుంచి ఎరికోకి వస్తాడు, ఎరికో నుంచి యోర్దాన్కి పోతాడు. అంటే నువ్వు నాకు కఠినమైంది అడిగినావు, కష్టతరమైంది అడిగినావు, అయినా కానీ నేను ఎత్తబడుట నువ్వు చూస్తే కనుక మళ్ళీ నీకు 2 పాళ్ళు వస్తుంది, డబుల్ పోర్షన్ వస్తుంది. మరి నువ్వు చూడాలంటే ఈయన ఎప్పుడు ఎత్తబడతాడో, ఎక్కడ కాలు ఇట్లా చూస్తే ఇట్లా ఎత్తబడతాడు కదా. ఎంత చూసుకుంటూ ఉండాలి. అది కూడా కండిషన్ ఏమడింది, నేను ఎత్తబడేటప్పుడు నువ్వు చూస్తే నీకు వస్తుంది, లేకపోతే రాదు అంటాడు. చూడండి ఎట్లా మేల్కొని ఉండి మరి చూడవలసి వస్తుంది. ఆయన ఇటు అటు ఎటైనా చూసిండంటే ఈయనకు ఆ 2 పాళ్ళు రాదు. కానీ ఈయన మరి అలానే కనిపెట్టి చూస్తూ ఉంటాడు, నాకు 2 పాళ్ళు కావాలని. నిజంగా అలాంటి పట్టుదల ఉన్నదా? చాలామందికి ఆశ గల ప్రాణంని తృప్తిపరుస్తాడన్న వచనం చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? వీరి ఆశలన్నీ ఉంటాయి. 2 పాళ్ళు కావాలన్న ఆశ మాత్రం లేదు. ఉద్యోగం కావాలని, లేకుంటే వివాహం కావాలనో, లేకుంటే ఇంకా ఏదైనా కావాలని ఆశలు ఉన్నాయి. కానీ 2 పాళ్ళ ఆత్మ కావాలన్న ఆశ మీకు ఉండేనని నిజంగా చెప్పండి. ఆశ గల ప్రాణంని తృప్తిపరుస్తాడన్న వచనం బాగున్నది. కాకపోతే ఏది ఆశపడ్డారో అది దేవుడు ఇస్తాడేమో, కానీ ఏమవుతుంది అది ఇస్తే? మీకు తెలుసా ఏమంటారు? దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని. చాలామందికి దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అంటే వారు కోరింది
వారికి ఇస్తాడు. ఈ ఇజ్రాయెల్ కూడా ఏం చేసిండ్రంటే వారు కోరిండ్రు. ఏం కోరిండ్రు వాళ్ళు? మాంసం. మన్నాన్ని కురిపిస్తుంటే ఏం చేసిండ్రు? మాంసంని. దేవుడు వారికి ఇచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చిండు, కానీ దాంతో పాటు 1+1 ఆఫర్ ఏదైతే ఉన్నదో మీరు చదవలేదు అనుకుంటా. పాప, నువ్వు విశ్రాంతిలో ప్రవేశించారని ప్రియాంక అంటున్నది. మోన, కొంతమంది చనిపోయింది. ఇంకెవరైనా? మరి వీరు కోరింది ఇస్రాయేలీలు అరణ్యంలో కోరింది దేవుడు వారికి ఇచ్చాడు. ఇలా ఆశగల ప్రాణం ఉన్నది కదా, ఇలా ఆశగల ప్రాణం కదా వీళ్ళకి. ఆ ఆశను తీర్చాడు. దాంతో పాటు 1+1 ఆఫర్ ఇచ్చిండు. ఒకటి ఏమి ఇచ్చిండు అన్నది, తెగులు అన్నది చాలా మట్టుకు రైట్, కానీ ఇంకా మంచిగా ఉన్నది. అంటే మీరు కూడా ఒకవేళ కనుక అలా ఇజ్రాయేల్ లాగానే ఆశలు ఉంటే అంత మంచిది కాదు. సో ఇప్పుడు మరి నేను అనుకుంటా ఉన్నా 106వ కీర్తన ఇప్పుడు చేద్దాం మనం. 106వ కీర్తనలో దేవుడు వారు కోరింది వారికి ఇచ్చాడు, కానీ దాంతో పాటు ఏమి ఇచ్చాడు అన్నది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయమా, అరణ్యంలో వారు 15వ వచనం కదా పాప, 14, 15 చూద్దాం. ఓకేనా? అరణ్యంలో వారు బహుగా ఏం చేసిండ్రు? ఆశించిరి. ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఆయనను వారి ప్రాణములకు ఆయన ఏం కలుగజేశాను? క్షీణత కలుగజేసాను. వారు కోరింది మాత్రం ఇచ్చిండంట, కానీ ఆయనను వారి ప్రాణములకు ఏం కలుగజేశాడు? క్షీణత కలుగజేశాడు అని. సో మీరు కూడా కోరింది దేవుడు ఇస్తాడేమో చూడండి. దాని కింద వచనం కూడా అంత సాధారణంగా చెప్పరు ఎవరు. ఆశగల్ల ప్రాణం వరకే ఆపేస్తూ ఉన్నారు, కానీ మిగిలింది కంప్లీట్ చేయలే. నేను చాలా సంఘాలలో చూసిన, చాలామంది ప్రార్థన చేయటం చూసిన, దేవాను ఆశగల్ల ప్రాణాన్ని తృప్తిపరుస్తామని. ఆ కింద వచనం ఎవరు పట్టించుకోలే. సో ఆ డేంజర్ ఉంటుంది నిజంగా. వారికి కూడా మాంసం తిన్న తర్వాత ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? పురుగులు ముక్కులో నుండి వచ్చినాయి అంట. సో మీకు కూడా ఏమవుతుంది? జర ఆశలు ఎక్కువైపోతాయి. పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి? జర చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాయి? జర ఆశలు తక్కువ చేసుకోండి, మంచిది. లేకపోతే నేను ఈ వచనం చూపెట్టలేదు అనుకోండి, మీరు ఆశగల్ల ప్రాణంని తృప్తిపరుస్తారని లైఫ్లో చచ్చిపోయేంత వరకు ప్రార్థన చేస్తారు. జర ముక్కుల నుంచి కూడా వస్తాయని తెలియాలి కదా. చాలామందికి తెలియదు. మీరు కూడా అడిగి చూడండి, ఎక్కడ నన్ను ప్రార్థన చేస్తే అడగండి దాని నెక్స్ట్ వరకు తెలుసా అని. 107. సో మనం చాలా జాగ్రత్తగా ఏం అడగాలనో దేవుణ్ణి అది అడగట్లేదు. ఎందుకు సంఘం ఈ స్థితిలో ఉన్నది? కారణం ఏంది? అలాంటి ఆశ లేదు. 2 అంతలు 2 పాలు కావాలి, నాకు డబుల్ పోర్షన్ కావాలి. సో అలాంటి ఆశతో మనం అది లేకపోతే దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మాకు అలాంటి డబుల్ పోర్షన్ స్పిరిట్ మాకు కావాలి. చూడండి, నేను మరి ఏలియాలాగా ఎవరు ఉండగోరుతున్నారు అని ఒక సంఘంలో అడిగితే, ఏలియాలాగా ఉండాలన్నా, నేను ఎలైషలాగా ఉండాలన్నా, లేదన్నా అని అంటాను. మీరేమనుకుంటా ఉన్నారు? ఏలియాలాగా మీకు ఉండాలన్న ఆశ ఉందా? ఉంటారు అనుకుంటుండ్రా? ఏమనుకుంటుండ్రు మరి? అలాంటి ఆశ ఉందా అంటే లేదన్నా, మేము ఎక్కడ, ఏలియా ఎక్కడ, అట్లెట్లుంటామన్నా మేము అనుకునేటట్టు ఉన్నారు. నో, ఏలియా ఎలాంటి వాడో తెలుసా? ఎందుకు అలా అయ్యాడు? పౌరుషం గల్లవాడా? పౌరుషం గురించి మళ్ళీ ఎప్పుడైనా చెప్తా పాప నేను.
ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. ఆ 5వ అధ్యాయంలో ఉన్నది చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏలియా కూడా మనలాంటి స్వభావం గలవాడే. ఎందుకు వీరికి నిజంగా దేవుడు అలా ఇచ్చాడంటే వారికి ఆశ ఉన్నది, ఆసక్తితో ప్రార్థన చేశాడు. స్వభావం ఎవరిది? మనలాంటి. సో వీరికి ఉన్న ఆశ వేరు. ప్రభా నాకు అలా కావాలి. ఇప్పుడు ఎలీషాకు కూడా ఆశ ఉన్నది. ఏం ఆశ ఉన్నది? నీకు 2 అంతలు, నీ మీదున్న 2 అంతలు కావాలి. చూడండి, మరి అలాంటి ఆశ ఉన్నప్పుడు మరి దేవుడు దానికి మరి చూస్తాడు, నన్ను చూసి మరి మనకి దయచేస్తూ ఉంటాడు. సో మనకి అలాంటి ఆశ కలిగి ఉండాలని. సో ఏలియా కంటే గొప్ప పనులు చేసే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఈ ప్రవక్తలందరికంటే గొప్పవాడు, స్త్రీ గర్భంలో పుట్టిన వారిలో ఈయన కంటే గొప్పవారు లేరు. ఎవరైనా బాప్తిసం ఇచ్చు యోహాన్. మనం ఎవరమంటే ఆయన కంటే గొప్పవారం అని చెప్పబడి ఉన్నది. ఓకే, మనం చేద్దాం ఆ మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో మనం ఆ మాటను చూస్తూ ఉన్నాం. స్త్రీలు కనిన వారిలో ఆ బాప్తిసం ఇచ్చి యోహాన్ కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎవరం? మనం మన గురించి చెప్తా ఉన్నాం. ఎవరికంటే? బాప్తిసం ఇచ్చు యోహాన్ కంటే గొప్ప. కానీ మనకు అలాంటి ఆశలు ఉన్నాయి, ఆ ప్రభు కొరకు జీవిస్తామని ఉన్నది సామర్థ్యం. కానీ అలాంటి డిజైర్ ఉందా? మన డిజైర్స్ ఏమో వేరేలాగా ఉన్నాయి. సో మీరు ఏం కోరాలి? ఎలీషాలాగా 2 పాలు కావాలి, 2 పాలు కావాలి. అలాంటి ఒక డిజైర్తో మనం ఉండాలి. నిజంగా ఇక్కడ ఏలియా కంటే శ్రేష్ఠుడైన ఒక అతన్ని గురించి చెప్తా. ఆయన అన్నాడు ఏంటంటే, నేను చేయ కార్యముల కంటే మీరు గొప్పవి చేస్తారు. ఎవరన్నారు? నిజంగా అన్నాడా? అట్లా అన్నాడా? ఖచ్చితంగా మామ ఎక్కడన్నాడు? బైబిల్లో అన్నాడా? ఓకే, ఎక్కడ ఏమైనా వచనం తెలుసా మీకు? అరే వెరీ గుడ్ పాప, ఐఫై ఇవ్వద్దు అవుతుంది కానీ కూర్చో. ఓకేనా? నైస్. ఓకే, పింకీని మనం వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ పాప. ఎట్లా తెలుసు నీకు ఈ వచనం? నేను కూడా చెప్పినాను. ఓకే ఓకే ఓకే. కానీ పింకీ జ్ఞాపకం పెట్టుకున్నది మన ప్రొఫెసర్ సాబ్కి కూడా జ్ఞాపకం లేదు. కానీ ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి. ఓకేనా? అంటే ఏలియా కంటే శ్రేష్ఠుడు, దేవుని కుమారుడు. ఇప్పుడు ఎలీషాలాగా మనం వెంబడించాలని లేదు అంటా ఉన్నాడు. ఎవరైతే వెంబడించిండో వారికి చెప్తా ఉన్నాడు, మీరు చూస్తేనే ఎలైజా లాగా నువ్వు చూస్తేనే పొందుకుంటావు అంటలేడు. కానీ ఎవరైతే అలాంటి డిజైర్ కలిగిండు, తన శిష్యులతో చెప్పిన మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చద్దాం. ఓకే, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను చేయు క్రియలు నా యందు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను, వాటికంటే గొప్పవి చేయనని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఎవరితో చెప్తున్న మాటలు ఇవి? ఎవరైతే శిష్యులు ఆయనని వెంబడించారో అన్ని విడిచిపెట్టుకొని
ఆ శిష్యులతో చెప్తున్న మాటలు ఏంటంటే, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేయును, వాటికంటే గొప్పవి చేయనని మీతో నిశ్చయంగా చెప్తా. చాలా మందికి ప్రార్థనను గురించిన వచనం ఉన్నది చూడండి, ఇక్కడ ఉన్నదో అంత సాధారణంగా తెలియదు. ఓకేనా? కానీ యేసుక్రీస్తు ప్రభు నామంలో ఏది అడిగితే అది ఇస్తా అన్నాడు, మీకు తెలుసు కదా. అట్లనే ఉంది బైబిల్లో. ఓకేనా? అందుకని లాస్ట్కి ఏమని ప్రార్థన చేస్తారు? యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకోండి. అది దేని కొరకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడని అంత సాధారణంగా నేను ఏదైనా దేవుని సేవకుడు కోట్ చేయుట వినలే. కానీ మీరు నేర్చుకోండి. ఓకేనా? ఇదే సందర్భంలో చెప్పాడు. మనం ప్రార్థన చేస్తే నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఏ క్రియలు చేశాడో వాటికంటే గొప్పవి చేస్తే మీరు నా నామంలో ఏం అడుగుతా అది ఇస్తా అంటున్నారు. కానీ అవి అడుగుతా ఉన్నారా క్రైస్తవులు? చూడండి, ఇప్పుడు 12వ వచనం చదివారు కదా, 13, 14 అందరం చూసాం. ఓకేనా? మనం అందరం కూడా ఏం ప్రార్థన చేయాలి, దేని కొరకు అడగాలి మనకు తెలుస్తుంది. కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్లో అన్నాడు, ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అన్నాడని. మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదివినాం. ఇప్పుడు 13, 14 చేద్దాం. మీరు నా నామమున దేన్ని అడుగుదురో ఆ తండ్రి కుమారుని యందు ఆ మహిమపరచబడినట్లు దానిని చేతును, నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. ఎంత మంచి వాగ్దానం కదా. దేని గురించి, ఏ సందర్భంలో అన్నాడు? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేయను. కానీ నేను చూస్తూ ఉన్న క్రైస్తవులలో చాలా చర్చెస్కి పోయినా కదా, కానీ ఎవరు కూడా ప్రభువా నీకంటే గొప్ప కార్యాలు చేస్తావు అన్నాడు, నీ యందు విశ్వాసం ఉంచువాడు, నేను కూడా అట్లా చెయ్యని అని ప్రార్థించిన వారిని చూడలే. ఆల్ నైట్లలో కూడా పోయినా, మేము వస్తా కూడా మాట్లాడుకుంటున్నాం. ఆల్ నైట్లో కూడా కుక్కల గురించి, కోట్ల గురించి చేస్తూ ఉన్నారు. ప్రార్థన చెయ్యొద్దంటలే, నేను నాకేం బాధలేదు. కానీ నిజంగా ఆ డిజైర్ ఉందా? ఇది ప్రామిస్. ఎలైషాకి ఆ ప్రామిస్ లేకుండే, ఎలైషాకి ఆ పట్టుదల ఉండే అలా ఉండాలని. కానీ ఇదేమో వాగ్దానం. ప్రభు చెప్పాడు, తనను వెంబడిస్తున్న శిష్యులతో వాగ్దానం చేశాడు, తనను విశ్వసించిన వారితో వాగ్దానం చేశాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే గొప్పవి చేయను. సో మనము నిజంగా అలా అడిగితే, అలాంటి ఒక ఆశ ఉంటే నిజంగా చేయవచ్చు. చేశాను, కానీ ఆశ లేదు. సో మీకు అందరికీ కూడా అలాంటి ఒక ఆశ. చాలామందికి ఏం ఆశ ఉన్నదంటే, ఈ క్రియలని ఉన్నది కదా, క్రియలు అంటే సూచక్రియలు చేయాలన్న ఆశ ఉన్నది. ఏవి సూచక్రియలు అంటే? అద్భుత క్రియలు. ఇక్కడ ఏం మాట్లాడిండంటే, యోహాను సువార్తలో 3 క్రియలని ఎండ్ అయ్యే పదాలు వినియోగించబడ్డాయి. ఒకటి సూచక క్రియ, రెండోది సత్క్రియ, ఒకటి క్రియ. సూచక్రియలు అంటే మరి అద్భుతాలు చేసేది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పేది క్రియలు అనేది ఏదైతున్నదో సత్క్రియలు అంటే యేసుక్రీస్తు ప్రభు జీవించినట్టు. చాలామందికి అలాంటి ఆశ. నిజంగా మనము యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించే ఒక ప్రజలంగా మనకి మరి ఏమంటామంటే అట్టి క్రియలు చేయాలని ఆశ కలిగి ఉండాలి. మనము మరి దేవుణ్ణి అడిగి అలా జీవించాలని, సత్క్రియ చేయాలని. సో మనము గొప్ప వాటిని చేయాలని. అలాగనే చూడండి,
సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు మరి ఆమెతో ఒక మాట అంటాడు, ఆ స్త్రీతో, అమ్మా నేను ఇచ్చిన నీళ్లు నువ్వు త్రాగితే ఎప్పుడును దప్పిగొనవు. నెక్స్ట్, నేను ఇచ్చిన నీళ్ళు ఏమి కొరకు చెప్పు అంటే నీటి బుగ్గ వలె ఉండునా? కరెక్ట్. ఓకే, మనం 4వ అధ్యాయంలో చేద్దాం. 4వ అధ్యాయంలో 14వ వచనం, లివింగ్ వాటర్స్, రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్ అని ఉన్నది. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు వారిలో ఊరడి నీటి బుగ్గగా. ఇంగ్లీష్లో ఎట్లున్నదో తెలుసా? రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ అని ఉన్నది. ఎవరి దగ్గర నన్ను ఇంగ్లీష్ బైబిల్ ఉందా? రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ అని ఉంటుంది. రివర్స్ అంటే నదులు కదా, నదులు అంట. అంటే నీటి బుగ్గ అంటే జర మామూలు ఇట్లా ఉబుకుతూ ఉంటాయి అన్నట్టు ఉండొచ్చు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో లివింగ్ వాటర్, రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్ అని ఉన్నది. సో అంత ఉబుకుతాయి అంట. ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. మనలో నుండి ఉబుకుతున్నాయా? నిజంగా ఈ కోరిక, ఈ సమరయ స్త్రీ ఏం కోరిందో తెలుసా? అయితే ఆ నీళ్ళు నాకివ్వు అన్నాడు. అంటే అప్పుడు అంటాడు, పోయి మీ భర్తని తీసుకొని రా అంటాడు. భర్త లేదు అంటాడు. నువ్వు కరెక్టే చెప్పినావు అని అంటాడు. మనం ఉండుంటే ఆ ప్లేస్లో అన్ని అబద్ధాలు ఆడకు అని అంటుంటే, కానీ ప్రభు ఎంత చక్కటి లాంగ్వేజ్ యూజ్ చేసిండు కదా, నువ్వు సత్యమే. మీరు కూడా మీ ముంగట ఎవరైనా అబద్ధం ఆడితే అన్ని అబద్ధాలు ఆడతాలే, అబద్ధం నోరుమై అని అనొద్దు. ప్రభు దగ్గర నేర్చుకోవాలి, ఓకేనా? ఎవరిని ఇన్సల్ట్ చేయొద్దు, ఓకేనా? ప్రభు యూజ్ చేసిన లాంగ్వేజ్. నువ్వు సత్యమే చెప్పినావు, నీకు 5 మంది భర్తలు ఉండే, మరి ఇప్పుడు ఉన్నవాడు భర్త కాదు అంటే అంత స్టోరీ ఫినిష్ అయిపోయిందని నువ్వు ప్రవక్తవి అని నేను గ్రహిస్తున్నా, నాకు నీళ్ళు ఇమ్మన్నది అంతనే. నిజంగా ఈయన కన్ఫెషన్, మనం కూడా ఈమె ఎప్పుడైతే ఆ కన్ఫెషన్ చేసిందో, ఒప్పుకుందో, చూడండి, ఆ జీవజల నదులు పారి వీరి గ్రామం అంతా ఏం చేసింది? పోయి ఆమె చెప్పింది, ఇగో నేను చేసిన హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్ అంతా చెప్పేసిండు ఆయన అని చెప్పిండు. అంతే. ఊరు మారిపోయిందా లేదా? నిజంగా మరి ఆ ఊరిలో ఎంతమంది ఉండేనో తెలియదు నాకు. ఎవరు మార్చారు ఒక్క ఊరిని? ఏ స్త్రీ మార్చింది? సమరయ స్త్రీ కాదు, 5 భర్తలు ఉన్న స్త్రీ అన్న చెప్పాలి. ఏ స్త్రీ మార్చింది? కొంచెం గట్టి చెప్పండి. మీరు అందరు ఆమె కంటే ఏమైనా చెడిపోయినరా? ఎందుకు మళ్ళీ అలా ఉన్నారు? నిజంగా నీళ్ళు తాగాలని ఉన్నదా? ప్రభు ఇచ్చేది ఆ డిజైర్ ఉందా? లేకపోతే నేను, నా పిల్లలు, నా భర్త ఏం చేయాలి అవే చింతలు ఉన్నాయా? ఎందుకు ఆ డిజైర్ ఉందా? ఎలైషా లాగా డబుల్ పోర్షన్ కావాలి నాకు. నిజంగా డిజైర్ ఉంటే ఇస్తాడు. ఇప్పుడే మనం చదివినాం కదా, మీరు నా నామమున నన్ను ఏమడిగితే అది ఇస్తాం. వావ్! కానీ వీళ్ళేం అడుగుతున్నారు? నాకు పెళ్ళి కానీ, నా పిల్లలకి పెళ్ళి కానీ, నాకు ఉద్యోగం రాని, నా పిల్లలకు ఉద్యోగం రాని, వారికి రాని అన్నీ ఇస్తున్నాడు. కానీ ఈ డిజైర్ ఉందా? అందుకని చర్చస్ అంతా ఇట్లా అయిపోయింది.
నేను మీ మధ్యలోనికి రాని దీన్ని ఒక షేప్ షెక్కలు చూసే, అంటే దీన్ని బయట వాతావరణం మిమ్మల్ని చూసి అనుకున్నాను నేను, ప్రభువా ఇక్కడ జెండా వార్త కొన్ని దినాలు అని రాబోద్ది. ఎందుకో తెలుసా, అక్కడ నాకు ఆరోగ్యంగా ఉన్నవారు పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ మంట లేదో అక్కడ మంట పెట్టాలి కదా. మంట ఉన్న చోటు చాలామంది మంట పెడతారు కదా, మంట లేని చోటు మంట పెట్టాలి, అవునా కదా పాప? మంట ఏమైనా రగులుతుందా లేదా మీకు? జర గట్టి చెప్పండి. రగిలి వేరే ఊర్లన్నీ పాకాలి, ఓకేనా? సో మనం మండాలి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, సంఘం ఎలా కట్టబడుతుంది? ఆ డిజైర్ ఉందా? ఆ ఆశ ఉందా? ఆ డిజైర్ లేదు. సో నేను కూడా ఇక్కడ రావడానికి నాకు ఒక ఆశ ఉన్నది. నాకున్న ఆశ ఏంటంటే, ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. నాకు ఒరిజినల్ ఆశ కాదు, ప్రభు ఎవరినైనా కానీ నాకంటే గొప్ప వాళ్ళని చేయాలి దేవా నేను అన్న ఆశ ఉన్నది. ఆ ఆశతో నేను మీ మధ్యలోనికి వచ్చిన. ప్రభా ఎక్కడనైతే పోతానో వారిని ఏదైతే చేస్తున్నానో దానికంటే ఎక్కువ పనులు చేసేలాగా నేను వారిని ప్రోత్సహించాలి దేవా. నా పరిచర్య ఏంటంటే ప్రోత్సహించడం. నేను మంచి కోచ్ని, ప్రోత్సహించడం చాలా ఇష్టం నాకు. ఎందుకంటే సంఘము వెనుకపోవడానికి కారణం ఏంటంటే అలా కోచింగ్ చేసేవారు తక్కువైపోయింది. వారికంటే గొప్ప వాళ్ళైతే ఎవరికైనా కానీ మీ పొజిషన్లో చూడండి, గొప్పవారైతే వాళ్ళని ఎప్పుడు అని చేయాలా అని ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు కాలాలు లేదు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుకి ఏమున్నది? నాకంటే గొప్పవారి చేయాలని ఉన్నది ఆశ. నిజమైన తండ్రికి అలాంటి ఆశ ఉంటుంది. చూడండి, మీ పిల్లలు మీకంటే ఎక్కువ చదువుకున్నారు అనుకోండి, కుళ్ళు ఉంటుందా? ఎక్కువ చదువుకున్నారని వారికి ఏం చేస్తారు? ఇంకా చదువుకోరా మంచిగా, ఇంకేం చెప్తారు? అరే నా కొడుకున్నాడు చూడు, నా కూతురున్నాడు చూడు, ఇంత చదువుకుని నాకంటే ఎక్కువ చదివిందండి. సంఘంలో అలా కాదు. వాళ్ళు పాట పాడినరా, నేను వాళ్ళకంటే ఎక్కువ చేస్తాను. వాళ్ళు ఇవాళ మెసేజ్ ఇచ్చిండ్రా, నేను చేస్తాను. మెసేజ్ అందరు మారాలని కాదు, నాకు ఎంత జ్ఞానం ఉంది చూపెట్టాలని. సంఘాలలో ఒక్కరి కాళ్ళు ఒకరు పట్టుకొని గుంజుకుంటున్నారు. వాళ్ళు చేసే వీళ్ళు చేసే, కానీ డిజైర్ లేదు. అందుకని ఏమైపోతున్నది, సంఘాలన్నీ ఎంత ఎదిగినా కానీ ఏమైపోతున్నాయి, వాళ్ళు డబుల్ పోర్షన్ అడగట్లేదు సంఘస్థులు. ఆ సంఘము ఎంతమంది 1000 వచ్చే సంఘం ఉన్నా కానీ మెల్లమెల్లంగా దిగిపోతుంది. సో నేను అలా, మరి మీరు కూడా ఆ డిజైర్ కలిగి ఉండండి. ప్రభా మీరు చేయ క్రియల కంటే గొప్ప కార్యములు మేము చేసే భాగ్యంని గుడి మేము కూడా మాకంటే ఇతరులని గొప్పవారిగా చేసే. నిజంగా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన వారు అంత పరిచర్య చేస్తేనండి, మేడ గదిలో 120 మంది ఉన్నారు. అందరు కలిసి ఎంతమంది ఉన్నారు? ఈమె సమరయ స్త్రీ పోయి ఊరూరిని మార్చేసింది. ఎట్లా ప్రభు ఇచ్చింది కదా. పేతురు ప్రసంగిస్తే ఆ దినం 3000 మంది మారిండ్రు. ప్రభు 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తే మేడగదిలో 120 మందే ఉన్నారు. ప్రభు ఇలా ప్రోత్సహిస్తాడు కదా. మీరు కూడా మీ సంఘం వర్ధిల్లాలంటే మీకు అలాంటి స్పిరిట్ ఉండాలి. ఇతరులను గనులుగా ఎంచాలి, ఇతరులను ఎంకరేజ్ చేయాలి, ఇతరులను మీకంటే గొప్పవారినిగా చేయాలి. ఆ డిజైర్ మన పిల్లల పట్ల ఉంటుంది చూడండి. సో అప్పుడు సంఘం అనేది ఏమవుతుంది? ఎదుగుతుంది. లేకపోతే సంఘం ఏమవుతుంది? తరిగిపోతుంది. ఆ బోటు మిగిలిపోతాయి, గోడలు మిగిలిపోతాయి. అంతే కదా. నిజంగా వారు చేసింది పాపం, ఎంత త్యాగం చేశారో ఏం చేశారో నా కళ్ళతోటైతే చూడలే, కానీ గోడలు మిగిలినవి వారు కొనుక్కున్నది ఉన్నది. కానీ ఆ ఉజ్జీవం రీజన్ ఏంటి?
సో మీరందరూ కూడా అలా మరి దేవుణ్ణి అడిగి అలాంటి కోరిక, ప్లస్ మన దేవుడు కూడా ఇలా చేస్తా అంటున్నాడు. ఇంకొక వాగ్దానం మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరం తీస్తామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాన్ని మనం చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఈ వచనముకు అర్థం ఏంటంటే, ఆయన కార్యసాధకమైన శక్తి అంటే దేవుని శక్తి మనలో పనిచేస్తూ ఉందంట. ఎలా పనిచేస్తూ ఉన్నదంట? అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే మీరు అడిగినారు అనుకోండి, ప్రభువా నేను బాప్తిజం ఇచ్చి యోహాన్ ఏలియా లాగా చేయాలంటే దేవుడు అంటాడు, మీకు అంతే ఎందుకు, యేసుక్రీస్తు ప్రభులాగా చేస్తాం మిమ్మల్ని అంటాడంట. ఆమేన్. ఇంత వాగ్దానం కదా. కానీ మనం ఇవన్నిటికీ దేనికి వాడతామో తెలుసా? లోక సంబంధమైన ఆశీర్వాదాలకి ఇవన్నీ కోట్ చేసుకుంటాం. కానీ ప్రభులాగా కావాలని, ప్రభు కంటే గొప్ప కార్యాలు చేయాలని అడుగుతా ఉన్నామా మనం? ఎందుకు లేదు? సో మీరందరూ కూడా ఈ వాగ్దానంలో చూడండి, మనం వాస్తవానికి ప్రభు నడుచుకున్నట్టు నడుచుకోవాలంట, అలా ఉండాలంట. మనము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, మనం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన వాక్యము ఎవడు గైకొనెనో పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో. ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, నేను ఆయన యందు నిలిచున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభునందు నేనున్నా అంటే మనం కూడా ఎలా నడుచుకోవాలంట? మస్ట్ వాక్ యాజ్ జీసస్ వాక్డ్. మనం అందరు ఎవరిని నడుచుకోవాలంటనండి? యేసుక్రీస్తు ప్రభులాగా నడుచుకోవాలంట. మీకు అలా నడుచుకోవాలని ఆ డిజైర్ ఉందా? ఆ కోరిక ఉందా? యాక్చువల్గా మనం అలా నడుచుకోవాలి. అంటే ఈ యేసుక్రీస్తు ప్రభు మీ గ్రామంలో అలా తిరుగుతూ ఉంటే మీ గ్రామం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక్క యేసుక్రీస్తు ప్రభువే అలా ఉంటే, తిరిగితే ఎలా ఉంటుందో, మీరందరు కూడా అలా తిరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ డిజైర్, ఆ కోరిక, నిజంగా ఇలాంటి కోరికలు కొద్దువైపోయినాయి సంఘంలో. ప్రభులాగా జీవిస్తామన్న కోరిక, ప్రభు చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు చేద్దామన్న కోరిక, విశ్వాసం తక్కువైపోయింది. సో సంఘం ఈ కండిషన్లో ఉన్నది. సో మీరందరూ కూడా మీ యొక్క డిజైర్స్ని మార్చుకోవాలి. ప్రభా మరి ఇలా ఉన్నది, మేము ఇక మీదట అలా ఉండకండి. నేను ఇంకొకటి ఏంటంటే, మీరు నిజంగా ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏం ధరించుకుందుమో అని చింతించకండి. ఎందుకంటే నేను నిజంగా అలాంటి డిజైర్తో, నాకు ఇవన్నీ వచనాలు తెలియదు, కానీ నేను ప్రభుని వెంబడిస్తా అని నేను ఎప్పుడైతే మరి పరిచర్యకి బయలుదేరినానో, ప్రభు నాకు ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కొద్దివేం చేయలే. మీరు చూస్తూ ఉన్నారు నేను చేసే పరిచయం.
సో దేవుడు మిమ్మల్ని కూడా అలా దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కానీ ఆ డిజైర్ ఉండాలి. ఇప్పుడు నేను మీకు 2 స్టోరీస్ చెప్తాను, ఓకేనా? ఇవి నిజంగా మీరు నెట్లో కూడా దీన్ని వెతుకోవచ్చు. ఒక ఆమె పేరు హెలెన్ కెల్లర్. ఏం పేరు? హెలెన్ కెల్లర్. ఈమెకి మరి ఏమంటారు, చెవులు వినిపించవు, మాటలు రావు. ఈమె ఒక టీచర్ ఎవరైతే ఉండేనో ఈమెకి మరి మాటలు నేర్పియడానికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెలెన్ కెల్లర్ లైఫ్ను ఒకసారి చదవండి మీరు. హెలెన్ కెల్లర్, HELEN KELLER, హెలెన్ కెల్లర్. ఈమె నిజంగా ఈమె టీచర్ ఈమె కొరకు కష్టపడ్డ తర్వాత ఆమె మాటలు రాకపోయినా మూగదానైనా గొప్ప పరిచర్య చేసిన తర్వాత. అలాగనే ఇంకొక ఆమెను కూడా చెప్తా. ఈమె పేరు జోనీ ఎరిక్సన్. ఈమె పేరు ఏం పేరు? జోనీ ఎరిక్సన్. వీళ్ళందరూ ఆడవాళ్ళు. జోనీ ఎరిక్సన్ ఏమవుతుందంటే ఈమెకి జర ఎక్కువ ఏమంటారు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆడాలని ఎక్కువ ఇష్టం. అంటే జర ఈతలు కొట్టాలని, డైవ్లు కొట్టాలని అలాంటి. సో ఒక దినం వాళ్ళు స్విమ్మింగ్ పూల్ నుంచి డైవ్ కొడితే మరి కింద ఏమైందో తెలియదు. దాని తర్వాత హెడ్డే పనిచేస్తుంది, కింద బాడీ ఏది పనిచేయదు అన్నమాట. కొన్ని దినాలు అలాంటి భయంకరమైన స్థితిలో ఉండే దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలా, వీళ్ళందరూ స్టోరీస్ చదవాలి మీరు, చిన్నపిల్లలకు చెప్పాలి, ఓకేనా? ఈమె పేరు ఏం పేరు? జోనీ ఎరిక్సన్. ఎరిక్సన్ ఫోన్ ఉంటుంది కదా, జోనీ ఎరిక్సన్, ఓకేనా? JONI, జోనీ ఎరిక్సన్. వీళ్ళ పేరు రాసుకొని మీరు వీరి జీవిత చరిత్ర చదవండి. సో ఈమె అలా బాధపడుకుంటూ ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్న జోనీ ఎరిక్సన్ అనుకుంటున్నా, ఓకే. సో ఈమె ఏం చేస్తుందంటే ప్రభు కొరకు ఏదైనా పని చేయాలని ఆశపడుతుంది. ఈమె మరి ఒక మీటింగ్లో ఈమెను చూసి అందరు వికలాంగులు వస్తారు. ఈమెకేమి పని చేయవు కదా, అందరు వికలాంగులు వస్తారు. వికలాంగులు వస్తే ఆమె అంటది వీళ్ళందరికీ నాలాగా ఒక్కొక్క వీల్ చైర్ ఇప్పియాలి అని ఆశ కలుగుతుంది. ఆశ కలిగితే వీళ్ళకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పియాలి అంటారు వీల్ చైర్. అంటే ఏడు నుంచి తెస్తాం అన్ని డబ్బులు అని అక్కడ మీటింగ్లో ఉన్న వారందరూ అంటారు. కానీ ఈమంటది ఓకే మనం ప్రార్థన చేద్దాం, నేను ట్రై చేస్తా అంటది. సో ఈమె ఏం చేస్తుందంటే ఆమెకి ఒక కాలు ఏదో అట్లా పనిచేస్తుందో ఏదో సంథింగ్ ఉన్నది. ఈమె ఏం చేస్తుందంటే ఈమె చేతులు గిట్ట పనిచేయవు, ఏదో ఒక్క దాంతో పనిచేస్తుందో దాంతో గ్రీటింగ్ కార్డు హార్స్ని దించుతుంది. కష్టపడి ఏం చేస్తుంది అంటే గుర్రంని దించుతుంది. ఆ గుర్రంని ఆక్షన్ పెడతారు పిలిపించి, ఇది జోనీ ఎరిక్సన్ గీసిన గుర్రం అని. నిజంగా ఎన్నో $1,000 వస్తుంది. అట్లా ఆమె పరిచర్య చేస్తుంది. జోనీ ఎరిక్సన్ అంటే ఏం లేవు కానీ డిజైర్ ఉన్నది, చెయ్యాలి ప్రభు కొరకు ఏదైనా అని. ఈమెకు మాటలు రావు, హెలెన్ కెల్లర్కి చెవులు వినిపించాయి, కానీ ఏముంది? డిజైర్. అలాగనే ఇంకొక ఆమెను గురించి చెప్తా. ఈమె ఎలిజబెత్ ఎలియట్. మన మధ్యలో ఎలిజబెత్ అమ్మగారు ఉన్నారు కదా, దాని పక్కకి ఎలియట్ పెడితే ఎలిజబెత్ ఎలియట్ అవుతుంది. ఆమె భయపడతా ఉన్నది, అమ్మ నా పేరు చెప్పకండి.
ఓకేనా. ఎలిజబెత్ ఎలియట్ ఈమె ఏం చేస్తారు, ఈమె భర్త ఇంకా 4 ఫ్రెండ్స్ కలిసి అడవి జాతి ప్రజల మధ్యలో మళ్ళీ పరిచర్య చేయాలని ఎక్వెడార్ అనే ఒక ప్రాంతం, ఏంది ఎక్వెడార్, ఓకే, ఎక్వెడార్ అనేది దేశం, ఒక దేశం, ఓకే, ప్రాంతం ఎక్వెడార్ అనేది. ఆ ప్రాంతంలో ఈమె భర్త ఇంకా 3 ఫ్రెండ్స్ అడవి జాతి ప్రజల మధ్యలో పరిచర్య చేయడానికి పోతారు. అక్కడ ఆ అడవి జాతి ప్రజల మధ్యలో ఎవరిని రానియరు. సో వీళ్ళు కొంచెం ట్రై చేసి అక్కడ వరకు పోతారు, కొంచెం ఏదో కమ్యూనికేట్ చేస్తారు. కానీ వారు ఈమె భర్తను ఏం చేస్తారంటే బల్లంతో పొడిచి చంపేస్తారు, చచ్చిపోతారు. కానీ అప్పుడు ఆ ప్రాంతంకి నేను పోతా అని ఎలిజబెత్ ఎలియట్ పోతుంది. ఏ ప్రాంతానికి? ఎక్వెడార్కి, భర్తను చంపేసిన ప్రాంతానికి. చిన్న పాపను తీసుకొని పోతుంది. ఆమెకు ఒక కూతురు. ఆ పాపను తీసుకొని ఈ అడవి జాతి ప్రజల మధ్యలో పరిచర్య చేయడానికి పోతుంది. మీరు ఇలా స్టోరీస్ చదివి చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్. చిన్నపిల్లలకు చెప్పండి ఇవి మిషనరీ స్టోరీస్. ఆ ప్రాంతానికి పోయి వాళ్ళ భాష నేర్చుకోవడానికి 2 సంవత్సరాలు కష్టపడుతుంది. అక్కడ ఉన్న ఒక ఆమె ఇలానో పరిచయం అయితే, దాని డీటెయిల్స్ నాకు తెలియదు, పరిచర్య చేయడానికి వాళ్ళ భాష నేర్చుకుంటుంది. అప్పుడు ఆ చిన్న పిల్లని తీసుకొని ఆ ప్రాంతానికి పోతుంది. ఆ ప్రాంతానికి పోయి వారి మధ్యలో పరిచర్య చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతము అంతా కూడా క్రైస్తవులు. ఆమెన్. ఎక్వెడార్, ఇది రియల్ స్టోరీ. సమరియా స్త్రీలాగా. ఎందుకు అలా చేయగలిగింది ఒక స్త్రీ? భర్త చనిపోయిన మీ భర్తను ఎవరైనా ఏమైనా అంటే మీరు ఏం చేస్తారమ్మా? ఫైటింగ్ చేస్తాము, నేను చచ్చినా నా భర్తను అంటావా అని ఎన్ని తిడతారో అని కదా. కానీ ఈమెం చేసిందో తెలుసా? వాళ్ళని క్షమించి ఎవరైతే చంపినరో వాళ్ళ మధ్యలో సేవ. అలాంటి గుణం ఉంటే దేవుడు దీవిస్తాడు. కానీ మనది ఎక్కడ? కయ్యానికి కాలు దుగే రకం. అవునా కదా? పింకి నవ్వుతున్నది. చెయ్యొచ్చా పరిచర్య? భర్తని ఏమన్నా అంటే చంపేసిన వారి మధ్యలో పోయిందండి, పరిచర్య చేసిండు. ఎంత క్షమాపణతోటి. మనకి ఇండియాలో జరగలేదా? గ్లాడీ స్టెయిన్స్, ఒరిస్సాలో తెలుసు కదా, గ్రామ్ స్టెయిన్స్ని చంపేసిండ్రు. ఆమె చేస్తూ ఉన్నది కదా పరిచర్య. ఇంకా 2 పిల్లల్ని చంపేసిండ్రు. సో నేను ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నా? ఒక స్త్రీ మానవులని చంపేసే ప్రాంతానికి చిన్న పాపను పెట్టుకొని పరిచర్య చేయడానికి పోయి, ఆమెకి చనిపోయింది అనుకుంటున్నా, 96 సంవత్సరాలు. ఆమె రాసిన పుస్తకాలు, ఈమె చరిత్ర అంతా మీకు దొరుకుతుంది. ఎలిజబెత్ ఎలియట్, జూని ఎరిక్సన్, హెలెన్ కెల్లర్, వీళ్ళ చరిత్రలు అన్నీ చదవండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగనే నైటింగేల్ అన్న ఒక స్త్రీ, నైటింగేల్. సో ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనకు అలాంటి డిజైర్ ఉంటే, అలాంటి కోరిక ఉంటే నిజంగా ఇచ్చేవాడు ప్రభు ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యముల కంటే గొప్పవి చేయును. నిజంగా మనకు ఆ డిజైర్ ఉంటే మీరందరూ కూడా చేయగలరు. సో దయచేసి మరి మీకందరికీ కూడా అలాంటి డిజైర్ ఉండాలని, ఇలా సంఘం అలా ఉండొద్దని మీరందరూ కూడా మరి ఎలాగనైతే ఎలీషా ఏలియాని చూసి మరి 2 పాలులు
కావాలనుకున్నాడు. ప్రభు మరి యేసుక్రీస్తు ప్రభుని చూసి శిష్యుల్ని ఎలాగనైతే ఎంకరేజ్ చేశాడో, మరి ఆ యేసుక్రీస్తు ప్రభుని మనం అందరం కూడా అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం, అలా జీవిస్తాం. ప్రభు పేరట